అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ 4th వీక్ ఎలిమినేషన్ ఎవరయ్యారు. సో నేను తమ్నెల్లో పెట్టినట్టుగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పాను కదా. సో డబుల్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అయిపోయారు ఉన్నదే కొంతమంది కదా నామినేషన్స్లో. ఈ వీక్ ఎందుకు డబుల్ ఎలిమినేషన్ పెట్టారు అండ్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అండ్ ప్రస్తుతానికైతే మనకు సింగిల్ ఎలిమినేషన్ గురించి అయితే అప్డేట్ ఉంది. సో డబుల్ ఎలిమినేషన్లో ఇంకొకరు ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇట్లాంటి అన్ని విషయాల గురించి చెప్తానండి. సో అసలు ఎలిమినేట్ ఎవరు అయ్యారు అనే దానికంటే ముందు కూడా అసలు ఎవరు అయ్యి ఉంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టార్టింగ్ నుంచి నేను చెప్తూనే వస్తున్నాను ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారండి. ఫస్ట్ ఓటింగ్ రిజల్ట్స్లో టాప్లో ఉంది సంజన గారు. సంజన గారిని బీట్ చేసే అంత ఓటింగ్ అయితే ఎవరికి లేదండి ప్రస్తుతానికి. కాబట్టి సంజన గారు వెళ్ళిపోయే అవకాశం లేదు. సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారని చెప్పానండి, శ్రీజ గారు టాప్లో ఉన్నారంటే మీరు నమ్మలేదు. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు తను టాప్లో వెళ్ళిపోయింది కాబట్టి సేవ్ అయిపోయింది. ప్లస్ తను ఎంత బాగా ఆడుతుందో మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. చాలా చాలా బాగా ఆడి నిరూపించుకుంటుంది. తనకేమైనా గేమ్ ఇస్తే వారేవా అనుకునే లెవెల్లోనే తప్ప ఇలా ఆడింది ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కూడా తీసుకురాలేదు శ్రీజతము. సో అలా గేమ్ విషయంలో కానీ ప్రతి దాంట్లో బ్యాలెన్స్గా ఉంటుంది. కొంచెం స్టార్టింగ్లో ఓవర్గా చేసినప్పటికీ ప్రస్తుతానికైతే మంచి గేమ్ ఆడుతుంది కాబట్టి వీళ్ళిద్దరు సేవ్ అయిపోయారు. నెక్స్ట్ రీతూ చౌదరి గారు గేమ్ బాగా ఆడుతున్నారు, ప్లస్ లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు, అన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. కరెక్ట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు రీతు గారు ఎందుకు ఎలిమినేట్ అయిపోతారని కొంచెం ఓటింగ్ తక్కువ ఉన్నా కూడా రీతుని సేవ్ చేసేస్తారు. కాబట్టి ఆ పరంగా రీతు కూడా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఉన్నది ఎవరండి, లాస్ట్ ఇద్దరు ఎవరు, హరీష్ గారు, ఫ్లోరా సైన్ గారు. ఎటు చూసుకున్నా ఈ ఇద్దరికోనే ఉంది. సరే ఫస్ట్ సింగిల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. సింగిల్ ఎలిమినేషన్లో అయితే అందరికంటే లీస్ట్లో ఉన్న హరీష్ గారు అయితే ఎలిమినేట్ కావడం జరిగింది. చాలా షాకింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తన బెస్ట్ ఇస్తున్నారు అంటే గేమ్స్లో కాదండి నేను అనేది, గేమ్లో కాదు, తన నామినేషన్ పాయింట్స్లో కానీ ప్రతి ఆర్గ్యుమెంట్లోనే తప్ప ఎక్కడ గేమ్లో కనిపించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ గారు ఎప్పటికీ నాకు అది తాకింది ఇది తాకింది అనుకుంటూనే ఉంటున్నారు కానీ గేమ్లో అయితే కనిపించడం లేదు. యాక్చువల్గా నామినేషన్స్ డే రోజు మాత్రం అసలు ఇక తనకంటే తోపు లేదన్నట్టు బిహేవ్ చేస్తాడండి. కాకపోతే గేమ్స్ విషయానికి వస్తే మాత్రం అంత బాగా ఆడట్లేదు. సో సింగిల్ ఎలిమినేషన్లో అయితే హరీష్ గారు. సో హరీష్ గారు ఎందుకు ఎలిమినేట్ కావాలి అంటే కంటెంట్ బాగానే ఇస్తున్నారు కదా ఫ్లోరా గారి కంటే, అంటే గేమ్ అయితే ఆడడం లేదు. సో ఇనిషియల్ వీక్స్లో తను బాగా యాక్టివ్గా ఉన్నాడు కానీ ఇప్పుడు అంత యాక్టివ్గా లేడండి. నామినేషన్స్ పాయింట్ చెప్తే తినకుండా ఉండడం, లేకపోతే అంతా కొంచెం సోదిలాగా అనిపించింది చూసే మనకైనా కూడా, బిగ్ బాస్కైనా కూడా ఏంట్రా బాబు వీడు ఇలా ఉన్నాడు అనేలాగా అనిపించింది అందరికీ. కాబట్టి కొంచెం యాంగర్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ అండి. ఒకరు మాట్లాడుతుంటే మాట్లాడాడు కరెక్ట్గా, ఒక నామినేషన్ పాయింట్ చెప్తే తినకుండా ఉంటాడు, నిరాహార దీక్షలు చేస్తూ ఉంటాడు. దేనికి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది దేనికండి, మన గేమ్ నిరూపించుకోవడానికి అంతే. తినకుండా ఉన్నంత మాత్రం జనాలు ఓట్లు వేయరండి. ఇప్పటికైనా కూడా హరీష్ గారు బయటకు వచ్చినాక నా వీడియో చూస్తే ఒకసారి ఆలోచించండి. తినకుండా ఉన్నంత మాత్రాన మనం ఏదో సింపతి గెయిన్ చేస్తామని కాదండి, అంత ఉండదు. గేమ్ ఆడాలి. అక్కడ నువ్వు వెళ్ళింది ఎందుకు గేమ్ ఆడడానికి, కానీ నేను ఉట్టిగానే ఉంటా, నేను గేమ్స్ ఆడను, నా చేయి దెబ్బ తాకింది, ఏళ్ళు దెబ్బ తాకింది అనుకుంటే ఇప్పటికీ క్విట్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా హౌస్లో నుంచి క్విట్ చేసే టైం వచ్చేసింది. ప్లస్ ఒక హోస్ట్ దగ్గర ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, ఎట్లా పడితే అట్లా అసలు సార్కి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఒక హోస్ట్తో మాట్లాడుతున్నామా, ఒక కంటెస్టెంట్తో మాట్లాడుతున్నామా అనేది కూడా అతనికి కొంచెం కూడా సెన్స్ ఆఫ్ అంటే అర్థం కావడం లేదు. ప్రతి దాంట్లో నేను తోపు, నేను తురుము, నేను ప్రైమ్ మినిస్టర్, నేను సీఎం అన్న ఫీలింగ్లో అతను ఉన్నప్పుడు ఇలాగ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనము మన మదర్తో వేరేలాగా మాట్లాడతాం, మన టీచర్తో వేరేలాగా మాట్లాడతాం, ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మాట్లాడాలి. అది మన తప్పైనా కరెక్ట్ అయినా కూడా, కానీ నాదే కరెక్టు, అతని తప్పు ఉన్నా కూడా నాదే కరెక్టు అన్నట్టు హోస్ట్తో అలా మాట్లాడతాడు, కంటెస్టెంట్తో అలా మాట్లాడతాడు, బిగ్ బాస్తో అలా మాట్లాడతాడు. ఆఖరికి ఆడియన్స్ కూడా మీది తప్పు అంటే నువ్వు చూసావా, నువ్వు ఏంది నాకు చెప్పేది అన్నట్టుగానే మాట్లాడతాడు. కాబట్టి ఆడియన్స్ కూడా అంతే లెవెల్లో బయటికి పంపించేస్తారు. కాబట్టి ఎప్పటికైనా కూడా అక్కడికి వెళ్ళిందే ఆడియన్స్ వల్ల. నువ్వు ఆడియన్స్ చెప్తుంటే కూడా వినట్లేదు అంటే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తావు. కాబట్టి ఈ వీక్ ఆ రోజు వచ్చేసింది కాబట్టి ఈ వీక్లో నువ్వు ఎలిమినేట్ అయిపోయావు. సో డబుల్ ఎలిమినేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి. డబుల్ ఎలిమినేషన్లో ఇంకొకరు ఎవరు వెళ్ళిపోతారంటే ఇక బ్లైండ్గా చెప్పుకోవచ్చు అండి, ఫ్లోరా సైన్ గారిని తప్ప ఇంకొకరిని ఎవరిని ఎలిమినేట్ చేసినా బిగ్ బాస్కే పెద్ద లాస్ అండి. ఎందుకంటే ఫ్లోరా సైన్ గారు తప్ప అందరూ ఇప్పుడు ప్రస్తుతానికి మంచి కంటెంట్ ఇచ్చే వాళ్ళే ఉన్నారు. అసలు హరీష్ కంటే కూడా ముందు ఫ్లోరా గారినే పంపించుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. కాబట్టి చూడాలి మరి ఎట్లా ఉంటుందో. డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఆల్రెడీ అయిపోయిందండి. డబుల్ ఎలిమినేషన్లో మాత్రం ఉంటే ఖచ్చితంగా
కన్ఫామ్ ఉంటుందని చెప్పలేను కానీ దాదాపుగా ఉంటుంది అనే టాక్. సో ఉంటే మాత్రం ఫ్లోరా సైరీ కానీ వెళ్ళిపోతారు. సో ఎందుకు ఫ్లోరా సైరీ గారిని ఉంచుతున్నారు అంటే, ఒకవేళ ఇప్పుడు సింగిల్ ఎలిమినేషన్ ఉందనుకోండి ఈ వీక్, సో ఫ్లోరా గారిని పంపించకుండా హరీష్ గారిని ఎందుకు పంపించారంటే, ఫ్లోరా గారు ఒక కరెక్ట్గా ఒక స్ట్రాటజీ వాడుతున్నారండి. ఏంటంటే తను వీక్ డేస్ మొత్తం ఏమీ ఆడరండి, వీకెండ్కి ఒక ముందు రోజు లేదా 2 డేస్కి ముందు తన పర్ఫార్మెన్స్ కరెక్ట్గా చూపెడతారు. ఎలా అంటే ఫస్ట్ వీక్లో తను ఎలిమినేట్ కావాల్సింది, కానీ ఎందుకు కాలేదు అందరికీ తెలుసు. షాంపూ కండిషనర్ మిక్స్ చేసి సంజన గారితో గొడవ పెట్టుకుంది కాబట్టి లాస్ట్ డే తని, అది లాస్ట్ డే, అది చేయకుండా ఉంటే ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయేది ఫ్లోరా సైనీ గారు. అది చేయడం వల్ల ఫ్లోరా గారు సేవ్ అయిపోయారు. సో సెకండ్ వీక్, థర్డ్ వీక్ అలాగే లాస్ట్ డేస్లో కొన్ని వేసుకుంటూ ఆ థమ్స్అప్ తాగడం కానీ ఏదో ఒకటి చేసుకుంటూ చేశారు. ఈసారి కూడా ఏం చేశారు, అప్పటిదాకా ఏం మాట్లాడలేదు, నామినేషన్స్లో కూడా ఏం మాట్లాడలేదు, గేమ్ దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్ డే రోజేమో మాట్లాడారు. దాని మూలానే తను సేవ్ అవుతున్నారు. కరెక్ట్ స్ట్రాటజీ వాడుతున్నారు, ఎక్కడ మంచిగా ఉండాలి, ఎక్కడ ఎక్కువగా మాట్లాడాలి, ఎక్కడ తక్కువ మాట్లాడాలని కరెక్ట్ స్ట్రాటజీ వాడుతున్నారు. అండ్ సెలబ్రిటీస్ ఓట్స్ కూడా అన్ని ఫ్లోరా గారికి వస్తున్నాయండి ఎక్కువ, ఎందుకంటే తనకు కొంచెం మంచిగా ఉంటుంది. ఇప్పుడు తనుజ ఓటింగ్ వెళ్ళిపోతుంది, తనుజ ఓటింగ్ రీతుకు పోతుంది కొంచెం, రీతు తర్వాత ఇంకెవరు ఉన్నారు, సంజన గారు క్లోజ్ ఉన్నట్టే ఉంటారు కానీ వీళ్ళిద్దరికి రైవలరీ ఉంటుంది కాబట్టి అంత ఓటింగ్ తినకే ఫ్లోరాకే పడుతుంది. ఇమాన్యుయల్ ఓటింగ్ అంత కొంత సంజనకు పడుతుంది, సంజన తర్వాత ఫ్లోరాకే పడుతుంది. ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ ఆర్ ఫస్ట్ ఆప్షన్లోనే ఫ్లోరా ఉంటుందండి ఎవరికైనా కూడా. సో అలా ప్రతి వీక్ సేవ్ అవ్వుకుంటూ ఈ వీక్ కూడా సేవ్ అయిపోయి ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లోనే ఉంది. కానీ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఫ్లోరా గారు కూడా బయటికి వచ్చేస్తారు. మీ పరంగా అసలు ఎవరు ఎలిమినేట్ కావాల్సిందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే హరీష్ గారు ఎంతో కొంత కంటెంట్ ఇచ్చారు కదా, అది మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం త్వరగా వస్తాయి. సో కొంచెం త్వరగా మీకు అప్డేట్ ఇవ్వడానికి నాకు వీలుగా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఖచ్చితంగా. సో ఫ్లోరా గారు డిజర్వింగ్గా అన్డిజర్వింగ్గా మీ పరంగా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు తెలపండి. అక్కడ నాకు కొంచెం అర్థమవుతుంది అంటే ఎవరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.